హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పలువురుపై 4 లక్షల ఇర్వాటు ఉందని అన్నారు. ఇక దామోదర్ సంజీవులు కూడా లొంగిపోయారని పిలుపునిచ్చారు ఎస్పీ శబరీష్. రెడికా ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పలువురుపై 4 లక్షల ఇర్వాటు కూడా ఉందని అన్నారు. ఇక దామోదర్ సంజీవులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు ఎస్పీ శబరీష్. ఇకపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వరుణ్, వరుస దెబ్బలతో సతమవుతున్న మావోయిస్టులకి ఈరోజు మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లాలో ఈరోజు ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా కూడా అనేక ఎన్కౌంటర్లో పాల్గొని భద్రతా దళాలు అనేక మందిని ఎన్కౌంటర్లో చంపిన దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారు. మావోయిస్టులంతా కూడా ముఖ్యంగా మనం చూడొచ్చు, ములుగు పోలీసులు గత కొన్ని నెలలుగా పోరు కన్నా ఊరు మిన్న మీ ఊరికి మీరు తిరిగిరండి అని జిల్లా ఎస్పీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మావోయిస్టుల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మావోయిస్టులు లొంగిపోవాలి, తిరిగి వచ్చి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ములుగు ఎస్పీ చేస్తున్న శ్రమకైతే ప్రతిఫలం తగ్గింటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మనం వరుసగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో అనేక మంది ప్రతి ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతున్న పరిస్థితి. దీంతో మావోయిస్టులకి అర్థమైపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో మావోయిస్టు నిర్మూలన భారత్ దిశగా ముందుకు అడుగులేస్తుంది. ప్రస్తుతం అడవుల్లో అయితే మావోయిస్టులకి ఒకప్పుడు కంచుకోట, ఒకప్పుడు వారి ఆధీనంలో ఉన్న అడవులు ఈరోజు వారికి అంత సేఫ్ కాదని అయితే మావోయిస్టులకి అర్థమైపోయింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఈ దండకారణ్యం, బస్తర్ అడవులు కూడా మొత్తం భద్రతా దళాల అజమాయిషిలోకి వెళ్ళిపోయాయి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక పోలీస్ క్యాంప్ ఉండటం, మావోయిస్టులకు ఎవరైతే వారికి కావాల్సిన నిత్యావసరాలు తీసుకెళ్లే బృందాలు కూడా ఇప్పుడు మావోయిస్టులకు ఎలాంటి సాయం చేయలేని పరిస్థితి. మొత్తం మావోయిస్టు అడవుల్లో ఉన్న గ్రామాలే మొత్తము తగిలిపోయిన పరిస్థితి. దీంట్లో మావోయిస్టులు జీవించాలంటే కూడా అత్యంత క్లిష్టంగా ఉంది. మావోయిస్టుల ప్రతి అడుగు కూడా భద్రతా దళాలకి చేరడంతో ఇటు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీంతో గత్యంతరం లేక మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే వరుసగా మావోయిస్టులు లొంగిపోవడానికి ఛత్తీస్గఢ్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కువగా తెలంగాణ పోలీసులకే వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మావోయిస్టులకి అన్ని విధాలుగా లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పిస్తుంది. అలాగే ఇది సేఫ్. ఏంటంటే వాళ్ళు ఎంత పెద్దటి మావోయిస్టులైనా, ఎంత పెద్ద కఠినమైన నేరాల్లో ఉన్నా కానీ వారు లొంగిపోవాలని వచ్చినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి వారు సేఫ్ అయిన ప్లేస్ తెలంగాణ అని తెలంగాణ పోలీస్ సమక్షంలోనే ఈరోజు లొంగిపోతున్న పరిస్థితి మనం చూసుకుంటే కొద్ది రోజుల క్రితం కొత్తగూడెంలో కూడా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఈరోజు ములుగు ఎస్పీ సమక్షంలో కూడా 22 మంది లొంగిపోవడం అయితే మావోయిస్టులకి భారీ కోలుకోలేని దెబ్బ అయితే అనుకోవచ్చు. వరుణ్, మంత్రి అమిత్ షా చేపట్టిన యొక్క కగార్ అనే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. అంటే అమిత్ షా చేపట్టిన 2025 దానికి వీళ్ళందరూ లొంగిపోతున్నారు అనుకోవచ్చు. ఇంకా అసలు ఎంతమంది, దాదాపు అంచనా ప్రకారం ఎంతమంది ఇంకా మావోలు అడవుల్లో ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనం చూసుకోవచ్చు అరుణ్, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా మావోయిస్టు అణిచివేత కార్యక్రమాలకు భాగ్యస్వామ్యంలో అప్పటి నుంచి మావోయిస్టులకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ మావోయిస్టు అణిచివేత కార్యక్రమాలు చేసేవాళ్ళు. అప్పుడు కొంచెము వీరికి మావోయిస్టులకి ఇంత ఎదురు దెబ్బలు తగలేదు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మావోయిస్టులు కేంద్ర భారత అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నారు, ఈ అడవుల్లో ఉన్న ఆదివాసీలు ఎదుగుదలకు కానీ వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా మావోయిస్టులు ఒక అడ్డుకట్టగా ఉన్నారు. మొత్తం భారత్లో ఒక విరోధకులుగా ఉన్నారు. కాబట్టి మావోయిస్టు అణిచివేతతోనే తిరిగి అనేక ఆదివాసీ గ్రామాలు డెవలప్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ఎప్పుడైతే కగార్ అనే పేరుతో 2026 వరకు మావోయిస్టు రహిత భారత్గా నిలబెడతామని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం, అందుకు తగ్గట్టుగానే బలగాలు మొత్తం కూడా కేంద్రం సహాయం చేయడంతో ఈరోజు బలగాలు అవలీలగా మొత్తం మావోయిస్టు కంచుకోటలు మొత్తం కూడా ఈరోజు భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి.
వారు ఎక్కడ పెద్దపై మనం చూడొచ్చు. గత కొద్ది రోజులుగా మావోయిస్ట్ అగ్ర నాయకులు ఎవరు కూడా ఎలాంటి స్టేట్మెంట్ లేదు, వారి కదలికలు కూడా ఎవరికి తెలియదు. అందరూ కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మనం ఇంకా 3,000 పైగా కూడా మావోయిస్టులు ఈ అడవుల్లో ఉండొచ్చు. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ బార్డర్లో ఇంకా 3,000కు పైగా మావోయిస్టులు అయితే ఉంటారు. ప్రస్తుతం వారు అనేక మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి కావాల్సిన లొంగిపోవడానికి కావాల్సిన సమాచారము ప్లస్ ఇటు పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి ఒక నమ్మకమైన మనుషులు ఇది అన్నిటి కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క వారికి ఆరోగ్య సమస్యలు కూడా దారుణంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు చూస్తే వారికి కావాల్సిన మెడిసిన్ కూడా ఈరోజు వారికి చేరడం లేదు. వారికి నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు వారికి చేరలేని పరిస్థితి. ఒక పక్క భద్రతా దళాల సాంకేతికతతో ఒక్కసారిగా వారు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి వారి అడుగులు ఎక్కడ ఉన్నా కానీ అవలీలగా భద్రతా దళాలు కనుక్కునే పరిస్థితి ఉంది. భద్రతా దళాల దగ్గర ఉన్న మన అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా చూసుకున్న ఆయుధ సామాగ్రి కూడా మండుగుంది సామాగ్రి కూడా తగ్గిపోయింది. మనం చూడొచ్చు ఈ మధ్య వారిని రక్షించుకోవడానికి వారిగా ఎవరు కూడా చేయని విధంగా వారు ఉన్న ప్లేస్ చుట్టూ కూడా ప్రెషర్ బాంబ్స్ అవి చేశారు. కర్రగుట్ట మన ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రగుట్ట పైన వారి స్థావరాల్లోకి ఎవరు రాకుండా చుట్టూ ప్రెషర్ బాంబ్స్ పెట్టారు. అంటే సామాన్య ప్రజలు ఆదివాసీలు ముఖ్యంగా ప్రతిరోజు అడవి మీదే ఆధారపడి ఉంటారు. అలాంటి ఆదివాసులు ప్రాణాలు కోల్పోతారు అని తెలిసినప్పటికీ కూడా వారి రక్షణ ముఖ్యం కాబట్టి వారు కూడా కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఈ 2 నెలలు అయితే మావోయిస్టులు కీలకం కాబట్టి మరింత మావోయిస్టులు అయితే లొంగిపోవడం జరుగుతుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల